మనము ఎంత అనుబంధం పెట్టుకున్నాము అన్నది మాత్రమే పరిగణించబడుతూ ఉంటుంది అని వారి మతము. చేసేవాడెవరో తెలుసుకుంటే చాలు అన్ని సమస్యలు తీరిపోతాయి. జాతస్య హి ధ్రువం మృత్యుః ధ్రువం జన్మ మృతస్య చ తస్మాద పరిహార్యార్థే నత్వం శోచితుమర్హసి. భగవద్గీతలోని ఒక శ్లోకం ఇది. నేను ఒకసారి భగవాన్ని ఆత్మహత్య గురించి అడిగాను. ఒకరోజు నేను సైకిల్ మీద గిరి ప్రదక్షిణం చేస్తున్నాను. త్రోవలో ఒక బస్సు ఎదురైంది. ఆ బస్సును చూడగానే నాలో ఒక భావం పడిమింది. ఆత్మధ్యానం చేస్తూ ఆ బస్సు క్రింద పడితే తప్పకుండా మోక్షం వస్తుంది కదా అని. తర్వాత ఆ ఆలోచన గురించే భగవాన్తో చెప్పాను. అదేమీ పనిచేయదు. క్రింద పడుతుండగానే ఒక ఆఘాతము భయము కలిగి ఏవో భావాలు లేస్తాయి. అందువలన ఆ భావాలను అనుసరించి మరొక దేహం ధరించవలసి ఉంటుంది. అటువంటివేమీ జరగకుండా మనసును నిగ్రహిస్తే చాలదా?